పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హరిహర వీరమల్లు సినిమాకి భారీ వెసులుబాట్లతో ఉత్తర్వులు జారీ చేశారు. 600 టికెట్ ధరతో ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చారు. 23వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు అనుమతిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ప్రత్యేక ప్రీమియర్ షోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టికెట్ ధరలు మల్టీప్లెక్స్ లో 200, అప్పర్ క్లాస్ లో 150, లోవర్ క్లాస్ లో 100 అదనంగా వసూలు చేయనున్నారు. టికెట్ ధరలు 10 రోజులు పెంచుకోవడానికి కూటమి ప్రభుత్వం ఓకే చెప్పింది. గత ప్రభుత్వం బెనిఫిట్ షోలను రద్దు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు అనుమతిచ్చింది. కొన్ని రోజుల కిందట థియేటర్లలో టికెట్ ధరలు, తినుబండారాల ధరలు తగ్గించాలని పవన్ డిమాండ్ చేశారు. అయితే కక్ష కట్టి థియేటర్లలో తనిఖీలు కూడా చేయించారు పవన్ కళ్యాణ్. అదే తనదాకా వచ్చేసరికి టికెట్ ధరలు సహా స్నాక్స్ ధరలు కూడా పెంచుకున్నారు పవన్ కళ్యాణ్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, ఈ టికెట్ ధరలు లేకపోతే థియేటర్లలో తనిఖీలు ఇవి అసలు ఇంకా జరిగి నెలన్నర కూడా కాని పరిస్థితి. ఆ లోపే చేంజ్ ఆఫ్ వాయిస్ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా బింది, ఇది ఒక తీవ్ర వివాదాస్పదమైనటువంటి జీవో అని చెప్పొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలకి ఇప్పుడు ఈ ఉత్తర్వులకి ఎక్కడ కూడా పొంతన లేదు. పూర్తిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి మరి తన సినిమాకు లాభాలు వచ్చేలాగా, తనకు వ్యక్తిగతంగా లాభం చేకూర్చేలాగా పవన్ కళ్యాణ్ ఈ ఉత్తర్వులు జారీ చేయించుకున్నారన్న అంశం అయితే స్పష్టం అవుతుంది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఇందులో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి షో ఏదైతే 23వ తేదీన ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షో 9 గంటలకు వేసుకోవడానికి టికెట్ ధర అన్నది ఎన్హాన్స్ ది టికెట్ రేట్స్ 600 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఆన్ ఈచ్ టికెట్ ఫర్ ది ప్రీమియర్ షో ఎట్ 9 PM అని చాలా స్పష్టంగా అందులో రాశారు. అంటే ఒక్కొక్క టికెట్ ధర 600 రూపాయలు ప్లస్ జిఎస్టీ 18% జిఎస్టీ దానిపైన వసూలు చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దాని తర్వాత టికెట్ ధరలు కూడా ఈ సినిమాకి సంబంధించి ఏవైతే ఆ ధరలో ఉన్న ప్రస్తుతం రేట్లకు సంబంధించి ఏదైతే 100 రూపాయల వరకు టికెట్ ధర లోవర్ క్లాస్ పెంచుకోవడానికి, 150 రూపాయల వరకు టికెట్ ధర అప్పర్ క్లాస్ అంటే ఇవి సింగిల్ స్క్రీన్ థియేటర్ సంబంధించి, మల్టీప్లెక్స్ కి సంబంధించి 200 రూపాయల వరకు కూడా టికెట్ ధర పెంచుకోవడానికి అనుమతిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు ఈ సినిమాకి అదనపు ధరలు వసూలు చేసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈ గతంలో కొద్ది రోజుల కిందట ఈ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి థియేటర్ల బంద్ చేయాలని ఒక కుట్ర జరిగిందన్నారు. దానిపైన హోంశాఖ కార్యదర్శి చేత విచారణ జరిపించాలని ఆదేశించారు. తన శాఖ కాకపోయినా సరే హోం సెక్రటరీని విచారణకు ఆదేశించారు. తినుబండారాల ధరలు కూడా అధికంగా ఉన్నాయంటూ అన్ని థియేటర్ల చేత కక్ష కట్టమని తనిఖీలు చేశారు. అయితే అవేమీ తగ్గలేదు. టికెట్ ధర తగ్గకపోగా ఆల్ టైమ్ హై అండి. ఇప్పుడు 600 రూపాయల టికెట్ ధర వసూలు చేసేటువంటి ప్రీమియర్ షో లేదు. గత ప్రభుత్వం ప్రీమియర్ షోలు రద్దు చేసింది. తెలంగాణలో పుష్ప 2 వివాదం జరిగిన తర్వాత అక్కడ ప్రభుత్వం కూడా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ తన సొంత సినిమాకు మాత్రం అనుమతి ఇప్పించుకోవడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.